వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్ టాప్ 15 న్యూస్. దేశవ్యాప్తంగా చలిగాలులు పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర దక్షిణాది రాష్ట్రాలను సైతం చలిగాలులు వణికిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సెల్సియస్ కు పడిపోవడంతో ఐఎండీ తెలుపుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏపీ, తెలంగాణలో రాత్రి తెల్లవారుజామున ఎముకలు కొరికే చలి భయపెడుతోంది. మోంతా తుఫాన్ వర్ష బీభత్సం తర్వాత మొదలైన చలి తారాస్థాయికి చేరింది. ఇకపై ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కనిపిస్తుండటంతో ఉదయం దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది. హైదరాబాద్ లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 3 రోజులుగా రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో నగరవాసులు చలికి వణికిపోతున్నారు. తెల్లవారుజామున చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుంది. నగరంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువ అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. శ్రీశైలంలో శ్రీగిరి మల్లన్న ఆలయంలో తెల్లవారుజాము నుండి మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేశారు. నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లుండగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో కంటే ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుంది అని ఎన్నికల సంఘం భావిస్తోంది. మంత్రిగా అజారుద్దీన్ ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అజారుద్దీన్ గత నెల 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిల్ని కొందరు ట్రాప్ చేస్తున్నారని అన్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవెల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోందని చెప్పారు. చార్మినార్ మాటన అంతులేని అరాచకాలు జరుగుతున్నాయని, బర్త్డే కేక్స్ లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్ ని బలి చేస్తున్నారని అన్నారు. పాతబస్తీలో అరాచకాలకి ఎంఐఎం అండదండలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుతో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశాలపై చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి వేడుకల్ని, జిల్లా కేంద్రాల్లో జిల్లా స్థాయి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. రాష్ట్ర స్థాయి వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఉర్దూ భాషా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. ఇవాళ రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 2 బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది కేంద్ర బృందం. ఇవాళ ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, ఏలూరు, రేపు బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించి వరద నష్టం అంచనా వేయనున్నారు. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది కేంద్ర బృందం. అనంతపురం జిల్లా పెనుకొండలో తాగి ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్ పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుల్లుగా మద్యం తాగి పెనుకొండ పట్టణంలో ఆటో నడిపిన డ్రైవర్ మంత్రి సవిత ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టబోయాడు. వెంటనే కారు ఆపి ఆటో డ్రైవర్ పై మండిపడ్డారు మంత్రి. తాగుబోతు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు మంత్రి. నర్సరావుపేటలో పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రాష్ట్ర సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. శాస్త్రీయ నృత్యం, నాటికలు, దేశభక్తి గీతాలు, బుర్ర కథలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, మైన్, కోలాటం, పద్యాలు, కవితలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటేనే యువతకి ఉపాధి అవకాశాలు సాధ్యమన్నారు మాజీ ఐఏఎస్ లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హాతో కలిసి డేటా ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బంగారు భవిత కోసం పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. సత్యసాయి సేవా సంస్థలు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం సంతోషమన్నారు.
తాను పోరాడుతుంది కళాశాల యాజమాన్యాల కోసం కాదని, విద్యార్థుల చదువు కోసమే అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ భూములు అమ్మొద్దని, ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, అద్దె బకాయిలు చెల్లించాలని ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కళాశాల యాజమాన్యాలు కొన్ని రోజులుగా పోరాటాలు చేస్తున్నాయని, ఫీజు బకాయిల కోసం తాను 2-3 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నానని ఆర్ కృష్ణయ్య చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయాన్ని లెక్కించగా 1,57,322 రూపాయల నగదు భక్తులు సమర్పించినట్లుగా ఆలయ ఈవో వెల్లడించారు. నిన్న స్వామివారిని 78,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా 27,43,200 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు. విశాఖ జిల్లా జీమాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం విద్యుత్ వెలుగుల మధ్య మెరిసిపోయింది. కొత్తదనం సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున సందర్శకులు తరలి రావడంతో సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జలపాతంలో కేరింతలు కొట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. జలపాతం వద్ద కొత్తగా నిర్మించిన వ్యూ పాయింట్ దగ్గర పర్యాటకులు బారులు తీరారు. సెల్ఫీలు, ఫోటోలతో సందడి చేశారు. విశాఖ పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ సహస్రగణ సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైసూరు అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి వారు హాజరయ్యారు. భక్తులతో భగవద్గీత పారాయణం చేయించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు భక్తులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు సచ్చిదానంద స్వామి ఆశీర్వచనం, అనుగ్రహ భాషణం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం మెల్బోర్న్ ఆధ్వర్యంలో తెలుగువారి వనభోజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ముందుగా కార్తీక మాస విశిష్టతను చాటి చెప్తూ తులసి చెట్టుకు పూజ చేసి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వివిధ రోడ్డు ప్రమాదాలు మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పీక్స్ కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి ఏకంగా 400 మార్క్ తాకింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం కారణంగా ఇప్పటికే ఢిల్లీని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఢిల్లీ వాసులు N95 మాస్కులు వాడాలి అని ప్రభుత్వం సూచిస్తోంది. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని చెబుతోంది. బీహార్లోని గోపాల్గంజ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ వాహనం ఢీకొని 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నాయి పోలీసు బలగాలు. ప్రస్తుతం ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు గోపాల్గంజ్ ఎస్పీ. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ 40వ రోజుకు చేరింది. బిల్లులపై అధికార విపక్షాల మధ్య అంగీకారం కుదరట్లేదు. షట్డౌన్ కారణంగా నెల రోజులుగా ఎయిర్పోర్ట్ సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు 1400కు పైగా విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు. బీజేపీ సీనియర్ నేత అద్వానీని శశి థరూర్ ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుడిగా అద్వానీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు శశి థరూర్. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మాదిరిగా సేవలందించారని చెప్పారు. ఒక్క సంఘటన ద్వారా దశాబ్దాలుగా ఆయన చేసిన ప్రజాసేవను అంచనా వేయకూడదని థరూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో పర్యటించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ నిర్మిస్తున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలించారు. యూనివర్సిటీ మోడల్ ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఓట్ల చోరీని కప్పిపుచ్చేందుకే ఎస్ఐఆర్ అని చెప్పారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ కుమ్మక్కయ్యారని, ఓట్ల చోరీపై తమ దగ్గర మరిన్ని ఆధారాలున్నాయన్నారు. త్వరలోనే అన్ని బయట పెడతామన్నారు. ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్స్ పై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పందించారు. ఆర్ఎస్ఎస్ సంస్థని ఇప్పటి వరకు ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. అయితే హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు కాలేదని, ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ ని గుర్తింపు లేని సంస్థ అని పేర్కొంటున్నాయని, అసలు గుర్తింపే లేని సంస్థకి 3 సార్లు ఎలా బ్యాన్ చేశారని ప్రశ్నించారు మోహన్ భగవత్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లోని పట్నాలో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్నాలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రోడ్డు మీద ఉండే చాయ్ తాగుతూ స్థానికులతో కాసేపు సరదాగా గడిపారు కేంద్ర మంత్రి. మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధ్వంసానికి స్కెచ్ చేసి దాడులకి సమాయత్తమవుతున్న ఐసిస్ ముఠాని అరెస్ట్ చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. దాడుల కోసం ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే సందేహంతో 3 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. అయోధ్యలో రామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణం వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.
ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా చిరంజీవి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలో అద్భుతమైన స్పందన అందుకుంటోంది. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో అలరిస్తోంది ఈ మూవీ. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ జరిగింది. మా సభ్యుల ఆరోగ్యం కోసం తాము ఎప్పటి నుంచో కృషి చేస్తున్నామన్నారు మంచు విష్ణు. ప్రతి ఒక్కరికి ఫిట్నెస్, సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. కమిటీ కుర్రాళ్లు ఫేమ్ త్రినాథ్ వర్మ హీరోగా ఇరువురు భామల కౌగిలిలో అనే సినిమా మొదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీప ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక కొణిదెల క్లాప్ కు కొట్టారు. వి గోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఐపీఎల్ 2026 వేలం ప్రక్రియ డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. నవంబర్ 15 లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా గల్ఫ్లో వేలం నిర్వహించే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో పర్యటించారు భారత మహిళా క్రికెట్ జట్టు మెంబర్ రేణుకా ఠాకూర్. సిమ్లాలోని హటేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించారు. వరల్డ్ కప్ టైటిల్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. సెమీఫైనల్లో గెలుపొందడంతోనే టైటిల్ సాధిస్తామనే విశ్వాసం అందరిలో కలిగింది అని చెప్పారు. ఈ సందర్భంగా రోహ్రూలో అక్కడి అధికారులు రేణుకా ఠాకూర్ ని సన్మానించారు. మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి అరుదైన రికార్డు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. సూరత్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఒకే ఓవర్లో 6 సిక్స్లు బాదడంతో పాటు వరుసగా 8 సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.